మనకి ఈ విచారణలో భాగంగా ఒక కీలక వ్యక్తి పేరు వింటున్నాం. చిన్న అప్పన్న అంటే సుబ్బారెడ్డి గారి పిఏగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన బోలేబాబా డైరీ దగ్గరికి వెళ్ళి, మీరు నాకు కిలోకు 25 రూపాయలు ఇవ్వండి నెయ్యికి, ఇస్తే మీరు సరఫరా చేసేలాగా నేను మీకు అవకాశం కల్పిస్తాను అని అంటే, ఆ బోలేబాబా డైరీ అధికారులు దాన్ని తిరస్కరించడం, వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్స్కి వేరే కాంపిటీషన్ సంస్థ చేత, ప్రీమియర్ డైరీ అనుకుంటా, వాళ్ళ చేత ఒక కంప్లైంట్ తీసుకుని విత్ ఇన్ డేస్ దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టించడం జరిగింది. అంటే మా బలం ఇది, మీరు మేము చెప్పిన టర్మ్స్కి రాకపోతే మిమ్మల్ని ఈ రకంగా చేస్తామనేటువంటి ఎగ్జాంపుల్ని ఇచ్చిన తర్వాత నెగోషియేషన్ స్టార్ట్ చేశారు. మళ్ళీ అదే సంస్థతోనే చేసినట్టుగా తెలుస్తుంది. కాకపోతే బ్లాక్ లిస్ట్లో ఉండడం మూలన వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఆల్టర్నేటివ్ రూట్స్ను కూడా వీళ్ళే వెతికి పెట్టారు. ఏఆర్ డైరీ అనేటువంటి సంస్థ, వైష్ణవి డైరీ అనేటువంటి సంస్థ, అనేకమైనటువంటివి మీ అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా ఏ రకంగా రూట్ చేశారు, ఎంత రూట్ చేశారు అని అంటే, ఎవరైనా లాభం కోసం సరఫరా చేస్తారు. వీళ్ళు ఏఆర్ డైరీ బోలేబాబా దగ్గర నుంచి ఐ థింక్ నాకు తెలిసి అది 355 రూపాయలకు కొంటారు ఒక సంస్థ, రెండో సంస్థకి 318 రూపాయలకి దాన్ని సరఫరా చేస్తారు. టీటీడీకి వచ్చేటప్పుడు 319 రూపాయలు, అంటే ఒక కిలోకి 35 రూపాయల నష్టంతో సరఫరా చేస్తారు ఆన్ రికార్డు. 390 రూపాయలు